నమస్తే శివ @మీ పల్లె టీవీ. హిందూపురంలో 26 జూలై 2021 తారీఖున ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్థ కార్యకర్తలందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఆహ్వాన పత్రికలు కూడా పంచుతున్నారు. శివాజీ ట్రస్ట్ ఉపాధ్యక్షులైన శంకరప్ప దేవంగా వారిని కలిసి ఈరోజు 2 విషయాలు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాం సార్, బాగున్నాము. మీరు హిందూపురంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నారు. అన్ని కార్యక్రమాలు చూస్తున్నాము, ఇన్విటేషన్స్ వస్తున్నాయి, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని మీ శివ పల్లె టీవీ మీ దగ్గరికి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సార్, కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ భారీగా జరుగుతున్నాయి. మరియు హిందూపురం పట్టణం పెనుగొండ రోడ్డు నందు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహావిష్కరణకు 17/7/26వ తేదీన వేద పండితులు ముహూర్తము నిర్ణయించారు. ఈ కార్యక్రమంకు నటసింహం, పద్మభూషణ్, నందమూరి బాలకృష్ణ గారు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, అతిరథ మహారథులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ జరపబడును. కావున పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. అలాగే 10,000 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.